బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిడతాడు నిన్నాడ. నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జల దోపిడీ విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా, నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా, అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే రే 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 ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు. కుల్లా చెప్తున్నాడు ఆయన, నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నకాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టిండ్రు అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టే ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికి చెప్పేది ఒకటి మనసుకి ఎక్కించుకోండి. పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే వెతుక్కోవాలి. ఇవాళ మనం పరిగిలో కోల్పోయినాం.